ఐసీసీ చైర్మన్ గా ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషా నియమితులు కానున్నట్లు వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా మరో విషయం చర్చనీయాంశంగా మారింది. జైషా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో ఓ కొత్త పేరు తెరపైకైతే వచ్చింది. దిగవంత బీజేపీ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడైన రోహన్ జైట్లీ పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఐసీసీ చైర్మన్ గా జైషా ఎన్నిక ఖరారైపోయిందా? బీసీసీఐ కార్యదర్శిగా జైషా స్థానాన్ని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కుమారుడితో భర్తీ చేయనున్నారా అంటే అవుననే సమాధానం గట్టిగానే వినిపిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ చైర్మన్ పదవి కోసం పోటీ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గగ్ బార్లేకి పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. ఇప్పటికే 2 సార్లు ఎన్నికైన బార్క్లేకు మరోసారి కూడా ఈ పోటీ చేసేందుకు అవకాశం ఉంది. కానీ అతడు మాత్రం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గ్రెగ్ బార్క్లేకు మరోసారి పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జైషా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ప్రపంచ క్రికెట్ను శాసించే కీలక పదవిని చేజెక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. అదీ కాకుండా బీసీసీఐ కార్యదర్శిగా జైషాకు మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంది. ఆ తర్వాత అతడు ఖచ్చితంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆయన బీసీసీఐకి చెందిన ఏ పోస్టులోనూ కనీసం మరో 3 ఏళ్ల పాటు ఉండకూడదు. దీంతో ఈ గ్యాప్లో ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టాలని జైషా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్ సమర్పించడానికి ఆగస్టు 27 వరకు గడువు అయితే ఉంది. కొత్తగా చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 2020 నవంబర్లో మొదటిసారి, 2022లో రెండోసారి ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన బార్క్లే ఈ ఏడాది నవంబర్లో పదవి విరమణ చేయనున్నారు. ఎవరైనా ఐసీసీ చైర్మన్ గా ఎన్నిక కావాలంటే బోర్డులోని 16 మంది సభ్యుల్లో కనీసం 9 మంది మద్దతు అవసరమని చెప్పుకోవచ్చు. అయితే జైషాకు ఐసీసీ బోర్డులో 16 మంది సభ్యుల్లో ఏకంగా 15 మంది మద్దతు ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఐసీసీ చైర్మన్ గా జైషా ఎన్నిక అనేది లాంఛనంగా మారిపోనుంది. ఇక జైషా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైతే అతడు వారసుడిగా బీసీసీఐ కార్యదర్శి పోస్టును ఎవరు దక్కించుకుంటారు అనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం పోటీలో చాలా మంది ఉన్నప్పటికీ ప్రముఖంగా ఓ పేరైతే గట్టిగా వినిపిస్తుంది. రోహన్ జైట్లీ. దివంగత బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తనయుడే రోహన్ జైట్లీ. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ నియామకం దాదాపు ఖరారైపోయిందని ప్రచారం జరుగుతుంది. ఐసీసీ చైర్మన్ పదవికి జైషా ఎన్నికైతే రోహన్ జైట్లీకి కూడా ప్రమోషన్ వచ్చినట్లని తెలుస్తుంది. అయితే ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.